నెక్స్ట్ మ్యాథ్స్ ఎవరైనా చెప్తారా సార్? మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మాత్రం గ్రీటింగ్స్ ఉంటాయి సార్. నేను ఇంతకుముందే డెమో కూడా ఇచ్చిన కదా, అలా గ్రీటింగ్స్ ఉంటుంది. మోటివేషన్ అనేది మీ టాపిక్ బట్టి ఉంటుంది. మీరు ఏ టాపిక్ చెప్పాలనుకుంటారో ఆ టాపిక్ సంబంధించినది మీరు మోటివేషన్ చేయాలంటే అంత ఈజీనా సార్? కాదు. దానికి సంబంధించిన పక్కా ప్రణాళిక, ప్లాను, ఇక అది ఏది ఎఫెక్ట్గా ఉంటుంది అనేది 4 తీర్లు ఆలోచించి రావాలి. అదే ఇంట్రడక్షన్ ఆఫ్ ది కాన్సెప్ట్. ఏ కాన్సెప్ట్ను నువ్వు బయటికి విడుస్తావు. అది ఎడిషనా, సబ్ట్రాక్షనా, లేకపోతే ఇంకేమైనా షేప్సా, ఏమైనా ఇది ఏ షేప్లో ఉందిరా, నేను ఎట్లున్నారా, ఇది ఎట్లున్నా, కుక్క ఎట్లుంటుందిరా, అది ఆ షేప్లో ఉంటుంది అంటే ఒక్కొక్క జంతువు ఈ షేప్లో. నువ్వు ఏదో ఒక ఉదాహరణలు నిరంతరం విద్యార్థికి అక్కరొచ్చే ఉదాహరణలు డిఫరెంట్ ఉదాహరణలు ఇచ్చుకుంటూ దాన్ని ఈ చాక్ పీస్ ఏ షేప్లో ఉంది, ఇది ఇట్లా ఉంది, అది అట్లా ఉంది, ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క షేప్లో ఉంటుంది. కుక్క అనగానే దాన్ని గుర్తుపడతాం, అది ఒక షేప్ ఉంటుంది. మనిషి అంటే ఇట్లా షేప్ ఉంటుంది. ఇలా వస్తువులకు కూడా పెన్ అంటే ఒక షేపు, పెన్నులు డిఫరెంట్ అట్లా ఉంటాయని కూడా చెప్పుకుంటూనే మనం విద్యార్థులకి షేప్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. లేకపోతే ఎడిషన్ అన్నప్పుడు కూడా దేరా ఉట్టిగానే రారా ఇది తెచ్చిండు, నీ దగ్గర ఏమున్నాయి కాపీలు, పెన్సిల్ ఎన్ని ఉన్నాయి, నా దగ్గర 2 ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయి 1, ఇవన్నీ నాకు కావాలిరా, ఎన్ని అయినాయిరా మొత్తం, హౌ మెనీ పెన్సిల్స్, ఓకే 3 అని, ఇది 3 అని, నీ దగ్గర ఎన్ని చేతులు ఉన్నాయి, నీకు ఎన్ని కాళ్ళు ఉన్నాయి, నీకు అంటే ఎడిషన్ చెప్తా అనుకున్నప్పుడు ఓకే ఇలా కలపడం. అవునా సార్? అట్లా కలపడమా, సబ్ట్రాక్షనా, ఎడిషనా, అది. తర్వాత యాక్టివిటీస్ ఫర్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఇక నువ్వు ఏ టాపిక్ తీసుకున్నావో ఆ టాపిక్ని అర్థం చేయాలి కదా. అదే ఇది ఖచ్చితంగా అర్థం చేయడానికి ఏం యాక్టివిటీ చేస్తావు? 1 చేస్తావా, 1 చేస్తావా, 2 చేస్తావా, 3 చేస్తావా, 4 చేస్తావా, అనేక రకాల. ఇక టీఎల్ఎం, ఇప్పుడు నేను పని నుండి మోసుకొస్తాను, పని లేక మోసుకొస్తాను. టీఎల్ఎం అయితే సరే మినిమంగా రకరకాల టీఎల్ఎము మనకి ఇప్పుడు రైమ్స్ చెప్పడానికి కానీ, ఇప్పుడు ఇది ఉట్టిగానే ఇది యాక్టివిటీ చేయించడానికి కానీ, తర్వాత రకరకాల కార్డ్స్ కానీ, ఇప్పుడు ఇంగ్లీష్ చెప్పేటప్పుడు కూడా కార్డ్స్ కానీ, అంటే ఇది డైరెక్ట్ ఇది ఫిక్స్డ్ లెటర్స్ కార్డ్స్, మనం వెళ్ళాక స్ట్రాంగ్ కానీ ఇలాంటి వర్డ్స్ కూడా కార్డ్స్ మీరు రాసుకొని వచ్చి దానికి సంబంధించి వెనకంగా సెంటెన్స్ కూడా రాసుకొని వచ్చి మీరు అంత పక్కాగా ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. దానికి నేనేమంటున్నా అంటే టీచర్లు కూడా, స్టాఫ్ కూడా కొద్దిగా వాలంటీర్ ఎవరో ఒకరు ఎక్కువ ఉండాలి. నిరంతరం టీచర్ అయితే వర్క్ చేయాలి. నువ్వు అన్ని వస్తువులు ఉన్నాయి సార్, అన్నీ వండి పెట్టినావు, అన్నీ చేసినావు, పిల్లలకు సరిగ్గా ఆలన పాలన చూడకపోతే వాళ్ళ టైంకి వచ్చి తింటాడు. మన పిల్లలు తింటారా సార్? కొంతమంది ఆడుకుంటాడు, నువ్వు ఇది చేసినా అది చేసినా అని అమ్మాలు ఊకుంచి ఉజ్జగించి, అరే తిందిరారా, నువ్వు తినలేరా, అది ఇది అంటేనే కదా తినేది. నువ్వు ఊకనే వదిలిపెట్టి నువ్వు మంచిగా వండి పెట్టినావు, అన్నీ చేసి పెట్టినావు, లేదా ఇంట్లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, అరే నువ్వు ఏది తినలేదేంద్రా, ఏది వాడలేదేంద్రా, అది దీన్నే పోయింది, అది అన్నే పోయింది అంటే కాదు. ఇప్పుడు మన స్కూళ్ళలో కూడా అదే పరిస్థితుంది. నేను నిజానికి చెప్పినగా ఒక క్లాసు పర్ఫెక్ట్ చెప్తా అనుకుందాం, మళ్ళా వారం రోజుల దాకా నేను ఆడికి పోను. ఏమైతే సార్ ప్రాక్టీస్ లేకుండా నేను ఏమాత్రం మళ్ళీ వాడిని రిపీట్ చేయకుండా ఫలితం ఉంటుందా? ఉండదు. అదే అంటున్నా నేను మొత్తం మీద ఇప్పుడు ఇలాంటి ట్రైనింగ్లకనో ఇంకో దానికనో నాలాంటి టీచర్ను ఇలా బయట ఎవరిని పడితే ఏ టీచర్నైనా తిప్పితే అక్కడ స్కూల్లో నిరంతరం విద్యార్థితోటి ఉండకపోతే ఫలితాలు రావు. పిల్లలైనా ఏదైనా వస్తువులు ఉన్నంత మాత్రాన వాడు వాడితేనే వస్తుంది. బళ్ళల్లో కూడా టీచరు నిరంతరం పిల్లలతోటి ఉండి పిల్లలతోటి ఏదో ఒకటి ఇంటరాక్ట్ అయితే తప్ప రాదు. కొంతమంది ఏమో ఉన్నంత టైం కూడా పిల్లలతోటి కేటాయించకుండా ఇక బోధనేతర పనులు ఉన్నాయని ఒకరేమో సొంత పనులు ఉంటాయి. సొంత పనులు కూడా ఏదో ఫోన్లో చూసుకోవడం, సొంత పనులు చేసేవాళ్ళు కొంతమంది. ఇలా అనేక రకాలుగా ఉండడం వల్ల పిల్లలతోటి ఇటు కొంతమంది ఏమో అటు అఫీషియల్గా బయటకు వెళ్ళిపోతారు, కొంతమంది బళ్ళ ఉండి బోధనేతర పనులు కామన్గా చేయాలి కాబట్టి రిపోర్ట్ పంపుడు నింపుడులా తప్పని పరిస్థితులు అది చేసుకుంటే పిల్లలకు దూరం అవుతారు. ఇంకొకరేమో వాళ్ళకి ఏం పని లేదు, క్లాసులకు పోతారు కానీ ఆ పిల్లలతోటి ఇంటరాక్ట్ కాదు. 3 రకాల మనుషులం కూడా ఉన్నాం మన దాంట్లో. కాబట్టి ఖచ్చితంగా పిల్లలతోటి ఇంటరాక్ట్ అవుతూ మన పిల్లలకు పాఠ్యాంశాలు తర్వాత ఆయుధాలు లేకుండా టీఎల్ఎం లేకుండా, టీఎల్ఎం అంటే ఇదే కాదు, మీరు ఏదైనా యాక్టివిటీ మీరు రాసిన చిన్న కార్డ్స్ చాలు, ఏదో ఒక యాక్టివిటీ అప్పటికప్పుడు మీరు ఒక ఫ్లాష్ కార్డ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు చిన్న ఫ్లాష్ కార్డ్ తయారు చేసుకోండి. ఈయన కొన్ని ఫ్లాష్ కార్డ్, ఆయన కొన్ని ఫ్లాష్ కార్డ్స్, ఎవరు ఎక్కువ వర్డ్స్ చదువుతారో వాళ్ళు విన్. మనం ఈయనకు కొన్ని ఇస్తాం, పాఠ్యాంశాలకు సంబంధించి ఆయనకు కొన్ని ఇస్తాం, ఎవరు చదువుతారో ఎక్కువ చదువుతారో వాళ్ళు విన్. అలా మనకు ఎవరైనా ఎంఈఓలు వచ్చినా, ప్యానల్ ఇన్స్పెక్షన్ వచ్చినా మీరు కనీసం యాక్టివిటీ ఉండేటట్టు చూసుకోండి. మీరు ఏదో ఒక యాక్టివిటీ చేయించండి. లేకపోతే చిన్నగా నేను బ్యాట్ అన్నా, నెక్స్ట్ క్యాట్ అంటావా, నేను ఇప్పుడు స్ట్రాంగ్ అని చెప్పిన, నెక్స్ట్ ఎట్ ద ఎండ్ విచ్ లెటర్ కమ్స్ గు,
అంటే లిజనింగ్ ఫస్ట్ నేను అన్నది వీడు వినాలి. జీ ఫర్ గన్న గోట ఏదో అని చెప్పండి. ఇలా అయితే చేసుకుంటూ వెళ్ళాలి సార్. ఇది నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఐ డూ వీ డూ మ్యాథమెటిక్స్లో ఎట్లుంటుంది అంటే ఫస్ట్ ఏం చేయాలి, మ్యాథమెటిక్స్లో తెలుగులో చెప్పినా ఇంగ్లీష్ చెప్పినా మ్యాథమెటిక్స్లో ఏం చేయాలి, కాంక్రీట్, పిక్టోరియల్, అబ్స్ట్రాక్ట్. దాంట్లో మళ్ళీ ఐ డూ వీ డూ యూ డూ ఫస్ట్ మనం చేయాలి. మనం విద్యార్థులకు అవగాహన చేయించాలి. ప్లేస్ వాల్యూస్ అంటే ఎట్లా, ఇది ఇట్లా ఉంటుంది, ఇది యాక్టివిటీ ఇట్లా పెట్టేసి ఈడొక డబ్బా అదొకటి ఏదైనా వస్తువు ఉన్నది, ఈ వన్స్ ఇవి టెన్స్, ఇక్కడ 3 పెట్టమంట, ఒకరిని కార్డు పెట్టమంట, ఇక్కడ 4 పెట్టమంట, వాట్ ఇస్ దిస్ 43 అని అంటే అది ఆ రేంజ్లో విద్యార్థులకు యాక్టివిటీ బేస్లో మనం ఏదో ఒకటి చేయించాలి. నేను చేసిన అర్థమైంది కదా, నేనే పెడతా, ఇక్కడ 3 పెట్టినా, ఇక్కడ 4 పెట్టినా, 43 అని పెట్టినా, చింతగింజలో ఏదో పెట్టినా. ఇప్పుడు నూరా శ్రీశైలం అనగా ఈయన ఒక కార్డు పెట్టమంట, ఈయన ఒక కార్డు పెట్టమంట, చెప్పమంట. వీడు అంటే మనం చేస్తాం, కలిసి చేస్తాం, అందరం కలిసి పిల్లలం మన టీమ్గా. లాస్ట్కు ఒక విద్యార్థి ఒక్కరినే పిలిపించి ఆడొక్కడే ఆడే పెట్టాలి, వాడే చెప్పాలి, అందరికి వచ్చినట్టయితే అది. ఇది మ్యాథమెటిక్స్లో ఉండేది. మ్యాథమెటిక్స్లో ఫస్ట్ మనమే ఎక్స్ప్లెయిన్ చేయాలి. టోటల్ నువ్వు ఏ కాన్సెప్ట్ చెప్తున్నావు, ఏం టాపిక్ చెప్తున్నావు, ఆ టాపిక్ సంబంధించి మొత్తం వివరించాలి. షేప్స్ అంటే ఇది ట్రయాంగిల్ షేపు, లేకపోతే ఇంకేదైనా, ఇది టాప్, ఇది బాటము, ఇట్లా ఏది ఉంది కదా సార్, సైడ్ వ్యూ, ఇట్లా నువ్వు ఏ పాఠం చెప్తున్నావో దానికి సంబంధించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మన కలిసి కూడా చేసిన తర్వాత లాస్ట్కు విద్యార్థులతో చెప్పాను. లెసన్ ప్లాన్ అకార్డింగ్ టు పీరియడ్ ప్లాన్ సార్. ఓకే సార్, ఇంకేమైనా నా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే ఒకసారి మీరు ఇంకేమైనా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్ అయినా, లేదా మీరు అందరూ ఒక అబ్జర్వర్స్గా నా వే ఆఫ్ అంటే ఇది ఎలా చెప్పినాం, ఇంకా ఎలా చెప్తే బాగుంటుంది, ఇంకేమైనా మిస్ అయిందా, మీ ప్రాక్టీసెస్లో కూడా ఏమైనా ఉంటే చెప్పండి సార్. ఈవీఎస్లో కూడా మనము యానిమల్స్, బర్డ్స్, ఈవీఎస్ అంటే ఎంత సార్, మన చుట్టూ ఉండే పర్యావరణం గురించి తెలుసుకోవడమే. కాబట్టి మనం వచ్చినప్పుడు చెట్ల గురించి పెడుతున్నాం అనుకో, ఉండేటే అవి కాబట్టి తర్వాత మన బళ్ళు ఏమేమి చెట్లు ఉన్నారా, ఇది ఆ చెట్టు ఇరిగిపోయినట్టుందిరా, అది జామ చెట్టు పెడితే బాగుండరా మనం అని ఉట్టిగా ఏదో డిస్కషన్ చేసి అరే ఈరోజు మనం ఈ చెట్ల గురించి తెలుసుకుందాం రా అంటాం, లేదా యానిమల్స్ గురించి అంటాం, లేదా ఫ్యామిలీ, మా ఇంట్లో ఎంతమంది ఉండరు, మీ ఇంట్లో ఎంతమంది ఉండరు, ఇవాళ మా మేడం ఈ కూర ఉన్నారా, ఇట్లా మా ఇంట్లో మా పాపలేమో ఇష్టం, నాకేమో ఇష్టం లేదు, మా 2 బిడ్డలకేమో అది ఇష్టం, ఏదో ముచ్చట పెట్టి ఇక మా ఫ్యామిలీలో మేము 4, మా నాయనకేమో ఇది చేతనైతే లేదు, ముసలోడు అయ్యిండు, ఇక ఇట్లా ఏదో ముచ్చట చెప్పి మేము 5 ఉన్నాం, 6, ఇట్లా ముచ్చట చెప్పి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారా, మీ ఇంట్లో మీ మమ్మీ, నీకు ఇష్టమైన కూర మీ మమ్మీ, ఇంకా మీ తమ్ముడు మంచిగా తింటాడా, మరి ఇంకెవరెవరు మీ చెల్లె తింటాడా అని ఇట్లా మీ ఫ్యామిలీ మాట్లాడి మరి ఎప్పుడు పెరుగుతారు, ఎప్పుడు తగ్గుతారు, ఇక ముచ్చట తర్వాత ఇక తర్వాత టాపిక్లో తీసుకుపోతాం. ఈరోజు ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో యొక్క న్యూక్లియర్ ఫ్యామిలీ ఏంది, ఈ ఫ్యామిలీ ఏంది, ఆటలు ఉంటాయి, ఏముంటాయి చెప్పు, 4th క్లాస్ ఆటలు, గేమ్స్ ఇవేగా ఉన్నాయి, చెట్లు. వెరీ గుడ్ సార్ అన్నట్టు ఏదైనా బోర్డు పైన రాయాలి. నేనేమంటున్నా, పిల్లలతోటి మాట్లాడినప్పుడు వీళ్ళ ఇంట్లో ఇది అన్నా అదంతా ఇక్కడ ఎక్కియాలి బోర్డు పైన, అది ఒక్కటి మాత్రం చేయాలి, చేపియాలి, యాక్టివిటీ చేపియాలి. లెసన్లో ఉన్న పదాలు వచ్చేటట్టు చూడాలి, కొన్ని అదనం కూడా వస్తాయి. లెసన్లో ఉండే పదాలు వచ్చేటట్టుగా నువ్వు క్వశ్చనరీ నువ్వు రూపొందించాలి. అంటే నీ మైండ్లో నువ్వు అడిగే క్వశ్చన్కి ఆ లెసన్లో ఉన్న అంశం నీకు వచ్చేటట్టుగా రావాలి. అట్లా సార్ ఈవీఎస్లో లెసన్ చదవవలసిన అవసరం లేదు, బుక్ను ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు కేవలం బ్రీఫ్గా విద్యార్థికి ఆ పాఠ్యాంశాన్ని కరెక్ట్గా ఆ టాపిక్ని బోర్డు పైన రాస్తూ నువ్వు చెప్తూ ఉంటే సరిపోతుంది. కానీ బుక్ తీసి ఎవరు కూడా లెసన్ చదవాల్సిన అవసరం లేదు, విద్యార్థి చదవాల్సిన అవసరం లేదు. ఈవీఎస్లో చదివితే తప్పు లేదు, కానీ మనం కనీసం అవగాహన చదివితే మంచిదే, ఇంకా మంచిదే. అది వాడు చదవగలిగి బుక్ తీసి నువ్వు పాఠం చెప్తుంటే నీ సెంటెన్స్ను ఆడ కూడా గుర్తిస్తూ చెప్తే వేరు. సార్ నువ్వు చెప్పిన పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి సార్ అని వాడు చదివితే వేరు, మళ్ళీ చదువుకోవచ్చు, తప్పేం లేదు అందులో. కానీ మినిమం అవగాహన కలిగించడానికి మనం ప్రయత్నం చేయాలి. వానికి గేమ్స్ అంటే అసలే తెలియకుండా, అసలు ఫ్యామిలీలో స్ట్రక్చర్స్ ఆఫ్ ఫ్యామిలీ, చేంజెస్ ఫ్యామిలీ అంటే అసలు చేంజెస్ ఎప్పుడు వస్తాయి ఫ్యామిలీలో తెలియకుండా నేను వస్తా, నాలాంటి వాడు వస్తాడు, వచ్చినప్పుడు అడుగుతాడు, ఈయన 5th క్లాస్ చెప్పిన అంటాడు, మా పిల్లల్లో పెండు విచ్చే చేంజ్ యువర్ ఫ్యామిలీ అని ఇప్పుడు అడుగుతా, వాట్ ఈస్ ద న్యూక్లియర్ ఫ్యామిలీ అడుగుతా, మినిమం నాలెడ్జ్ ఉండాలి.